గత ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేశారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గత 5 సంవత్సరాల్లో విధ్వంస పాలన జరిగిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? మరోసారి ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు వచ్చారు. ఎలాంటి ఫీలింగ్? దిస్ ఇస్ నైస్. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మా నార్త్ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే కార్యకర్తలు, అభిమానులు, జనసేన పార్టీ వారు అందరూ కూడా సపోర్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో 164 సీట్లు కూటమికి రావటం అనేది అత్యంత అద్భుతమైన ప్రక్రియ. సో దాంట్లో భాగంగా నేను కూడా గెలిచాను. సో ఐఎమ్ హ్యాపీ. నేను ప్రజలకి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మనం చేయవలసిన పనులు తప్పనిసరిగా చేస్తాము. డెఫినెట్గా ఈ లాస్ట్ 5 ఇయర్స్ సర్వనాశనం చేసేసారు. రూలింగ్ అనేది మొత్తం నాశనం. ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత దారుణమైన పరిపాలన రావటం జరిగింది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ అంతా చాలా బాగుండేటట్టు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత దగ్గరకు ఆయన కూర్చునే ముందు మీరు వెళ్ళి పలకరించడం కానీ, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఎలా చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య? దాంట్లో ఏముందండి, ఆయన పాత ఇదివరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను పనిచేసినప్పుడు ఆయన ఫ్లోర్ లీడర్గా పనిచేశారు ఆయన పార్టీకి. నేను మా పార్టీకి ఫ్లోర్ లీడర్గా పనిచేశాము. వ్యక్తిగతంగా కలిసి దాంట్లో అసెంబ్లీలో కలవడానికి తప్పేముంది? దిస్ ఈజ్ ఈరోజు గౌరవాలు ఇచ్చుకుని పుచ్చుకునే రోజు ఇది. ఈరోజు రేపు స్పీకర్ గారికి అభినందనలు తెలియజేయటము అవన్నీ రేపు జరుగుతాయి. కాబట్టి దీంట్లో అదేం పెద్ద ఇష్యూ ఏమి కాదు. ఏముంది దాంట్లో? టీడీపీ నుంచి ఎల్పీని ఎన్నుకోవడం జరిగింది, వైసీపీ నుంచి ఎల్పీ కానీ, జనసేన నుంచి కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎల్పీ ఎందుకు ఎంచుకోవాలి? అది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. మా రాష్ట్ర నాయకత్వము, అధ్యక్షురాలు, కేంద్ర నాయకత్వము, భారతీయ జనతా పార్టీ వారు డిసైడ్ చేశాక చెప్తారు. వైసీపీ నుంచి కొంతమంది టచ్లో ఉన్నారని బీజేపీ నేతలే చెబుతున్న పరిస్థితుంది. ఎలా? నాకైతే ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఒకసారి మీరు ఇప్పటికే బీజేపీ ఎల్పీగా కూడా పనిచేసిన పరిస్థితి, ఈసారి మళ్ళీ అవకాశం వస్తే ఎలాంటి కీ రోల్ పోషించబోతాం తెలియదు. నాకు ముందు అవకాశం అనేది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. నాకైతే ఐడియా లేదు. వాళ్ళు ఇస్తే చేస్తాము, లేదు మీకు కుదరదు అని అంటే దట్ ఈస్ ఫైన్. నా చేతుల్లో ఏముండదు. పార్టీ ఎలా అయితే డిసైడ్ చేస్తుందో ఆ విధంగానే మేము నడుచుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభలో ఎలాంటి వాయిస్ వినిపించబోతా ఉన్నారు సార్ మరోసారి ఎమ్మెల్యే అయినా? తప్పనిసరిగా కన్స్ట్రక్టివ్ వాయిస్ వినిపిస్తాం. దాంట్లో డౌట్ లేదు. అంటే పబ్లిక్కి కావలసినవి, ప్రభుత్వానికి కూడా కావలసినవి ఎక్కడన్నా కొంచెము డైరెక్షన్ మారుతుంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. మేము వాయిస్ అంటే అపోజిషన్లా కాదు, డెఫినెట్గా ఇది చేస్తే బాగుంటుందనేది సజెషన్స్ చేయవలసిన బాధ్యత. లేకపోతే అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా మేము ఉన్నది మేము తెలియజేసుకుంటాము. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాము. ప్రభుత్వము దానిపైన స్పందించేటట్టు చేస్తాము. తప్పకుండా గత 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధ్వంస పాలన మొత్తాన్ని తీసేసి ప్రజాపాలన అందించేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే ఏదైతే తన నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ సమస్యలు ఉంటే కంపల్సరీగా ప్రతిపక్ష పాత్ర అయితే పోషించవు, కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి సాల్వ్ చేసే విధంగా కూడా కృషి చేస్తానంటూ కూడా విష్ణుకుమార్ రాజు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ నేతలు ఎవరైతే బీజేపీతో టచ్లో ఉన్నారో దాని విషయం తనకు తెలియదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎల్పీ అనేది సంబంధించి బీజేపీ ఎల్పీకి సంబంధించి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కలిసి కూర్చొని ఎన్నుకునే ప్రక్రియ అది అందుకనే ఆలస్యం అవుతుందంటూ కూడా విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.